హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతున్నప్పటికీ మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రంలోకి విస్తరిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను తాకాయి. ప్రస్తుతం అవి మరింత ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరిన్ని మండలాలకు రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సముద్రం వైపు నుంచి వస్తున్న తేమగాలులు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఈ ప్రక్రియకు సహకరిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు, మత్స్యకారులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే రుతుపవనాలు మరింత విస్తరించడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేఘావృత పరిస్థితులు పెరగడం, వర్షాలు కురవటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రెండు రకాలుగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మండే ఎండలు కొనసాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి రుతుపవనాల విస్తరణ పూర్తయ్యే వరకు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలో కూడా పలు చోట్ల ఎండలు దంచుకొడుతున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం సాయంత్రం వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం వర్షాకాలంపై వాతావరణ నిపుణులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచ వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఎల్ నినో ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తూ వర్షపాత అంచనాలను రూపొందిస్తున్నారు. రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి భారీ వర్షాలు పడతాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తాజా అంచనాలు విడుదల చేస్తున్నామని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే మరో 72 గంటల్లో ఉత్తరాంధ్రలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభించడంతో పాటు వర్షాకాలం ప్రభావం రాష్ట్రంలో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.